సో ఇది డౌట్ అడిగారు కదా కిరణ్ గారు, ఇది మీరు వీడియోలో చూసినట్టు కనుక అయితే 11 minutes 15 seconds దగ్గర డౌట్ అడిగారు కదా. సో నేను ఆ క్వశ్చన్ ఒకసారి చెప్తాను. సో 72 ఇది మీరు వీడియోలో చూసినట్టు కనుక అయితే మనకి ఎప్పుడైనా మైనస్ ప్లస్ అంటే రూట్స్ ఖచ్చితంగా 2 పాజిటివ్స్ వస్తాయి. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. ఓకే, 72 ఇది 35. ఓకేనా, మన స్క్రీన్ మీద ఎప్పుడు ఈ క్వశ్చన్ చూసినప్పుడు మళ్ళీ క్వశ్చన్ అంతా రాసుకోవద్దు, ఓన్లీ 72 35 రాసుకొని స్మాల్ నెంబర్స్ రాసుకోవాలన్నమాట. అంటే 72 అంటే 8 9s 72. ఓకేనా, టేబుల్స్లో 35 అంటే 5 7s 35. ఎలా అంటే మనకి ఈ రెండు అంటే ఈ రెండు మనకి యాడ్ చేస్తే ఈ మిడిల్ నెంబర్ రావాలన్నమాట. ఓకేనా, ఈ కాన్సెప్ట్ మీకు ముందర అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ 2 నెంబర్స్ అలా మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 8 9 రాయాలి, 9 8 ఎందుకు అంటే ఎలానా రాసుకోవచ్చు, కానీ ఎలా ఈ టూ మల్టిప్లై చేసి అంటే 5 9s 45 7 8s 56. ఓకేనా, ఈ రెండు యాడ్ చేస్తే 9 10 ఇలా మిడిల్ నెంబర్ రావాలన్నమాట. అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ సో 2 మైనస్ ప్లస్ కాబట్టి 2 రూట్స్ పాజిటివ్స్ వస్తాయి. సో ఎట్లా అంటే మనకి ఈ సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ మనం పైన రాసుకోవాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ డిజిట్ నెంబర్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఫస్ట్ నెంబర్ కింద వేసుకోవాలి. అలా ఇది 7/9 అలా అనమాట. ఓకేనా, సో ఇవి దీని రూట్స్ అనమాట. సో అర్థమైందా? ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకొని ఫస్ట్ సింపుల్ నెంబర్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఫ్యాక్టర్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఫస్ట్ డిజిట్ మల్టిప్లై చేస్తే, అలాగే ఫస్ట్ నెంబర్ ఫస్ట్ డిజిట్ సెకండ్ నెంబర్ సెకండ్ డిజిట్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఈ మధ్యలో నెంబర్ రావాలన్నమాట. సో మళ్ళీ ఇది కూడా సేమ్ అలానే ఒకసారి చూద్దాం. 45 అంటే 5 9s 45. 21 అంటే 3 7s 21. ఓకేనా, 7 3 రాసుకోవచ్చు, 9 5 రాసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనకి ఈ రెండు యాడ్ చేస్తే 62 రావాలి. 3 9s 27, 7 5s 35, అంత 3 4 5 62. సో 62 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? రూట్స్కి 2 పాజిటివ్సే కాబట్టి సో సెకండ్ నెంబర్ ఫస్ట్ డిజిట్ బై ఫస్ట్ నెంబర్ ఫస్ట్ డిజిట్. ఓకేనా, మళ్ళీ సెకండ్ నెంబర్ సెకండ్ డిజిట్ బై ఫస్ట్ నెంబర్ ఫస్ట్ డిజిట్. సో ఇవన్నమాట రూట్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇవి మీకు రూట్స్ అనమాట. 5/8 7/9 3/5 7/9. ఓకేనా, ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా, ఒకసారి చూసుకోండి.